మరి ఇంత దారుణమా? ఇలా అయితే రైతు ఎలా బతుకుతాడు? ఈ రోజు పొలంలో మామిడికాయలు అయితే కోపిస్తున్నాం. వాళ్ళ కోసం ఇంకా అన్నం కూరలంతా తయారు చేసాం. వాళ్ళ కోసం ఏమేం చేసామంటే అన్నం, సాంబార్, రసం, అలాగే ఊరగాయ. ఇంకా చేను దగ్గరికి అయితే నేను తీసుకెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ రోజున మా అమ్మమ్మ అయితే చూసుకుంటారు. వాడు నాకన్నా ముందు రావాలి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇంకా కూలోళ్ళకి అన్నం పెట్టేసిన తర్వాత నేను కూడా గబగబా కొంచెం తినేసి వాళ్ళు తిన్న గిన్నెలు అన్నీ కూడా బుట్టలో వేసి ఇంక ఇంటికి అయితే ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టేసి మళ్ళీ చేను దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా నిద్రపోతున్నాడు కదా, వాళ్ళతో పాటు కాసేపు చేలో పని చేస్తే ఒక కూలి మనిషి అయినా తగ్గుతుంది అనేసి. రేట్ అయితే అస్సలు లేవండి. ఒక టన్ వచ్చేసి 4,000 ఉందండి. 4,000 ఉంటే మా చేను మొత్తంలో కూడా 4 టన్నులు అయితే అయ్యాయి. ఇంకా ఒక టన్ను 4,000 అంటే మీరు దాన్ని బట్టి లెక్కేసుకోండి. 16,000 వచ్చిందనమాట. ఆ 16,000లో ఆల్మోస్ట్ 3,000 కూలోళ్ళకే పోతుంది. దీన్ని బట్టి మా తాత అయితే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ మార్చెట్లు ఎట్టయినా పీకేసేయాలని. రేట్లు లేనప్పుడు మార్చెట్లు పెంచితే ఏం లాభం చెప్పండి.